హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. గంగకి బాక్సింగ్ నేర్పించమని సుధా వాళ్ళ హస్బెండ్ విశ్వనాథం గారిని అడుగుతారు. ఒక్కసారిగా విశ్వనాథం షాక్ అయిపోతారు. సుధా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆడవాళ్ళు చేసే పని ఆడవాళ్ళు చేయాలి. అలాంటిది ఇప్పుడు నన్ను ఆ గంగకి బాక్సింగ్ నేర్పించమంటావా? అయినా వాళ్ళకంత బలం ఉండదు. నేను ఆడవాళ్ళకి నేర్పించాలనుకోవటం లేదు అని అంటారు. ఏవండి, కానీ నేను తనకి మాట ఇచ్చానండి. నేనెప్పుడు మాట తప్పనని మీకు కూడా తెలుసు కదా అని అంటుంది సుధా. ఇంక వెంటనే విశ్వనాథం, నువ్వు మాట ఇచ్చినా నాకు అవసరం లేదు. నేను మాత్రం ఖచ్చితంగా గంగకి బాక్సింగ్ నేర్పించను అని అంటారు. ఏవండి, మీరు నేర్పించకపోతే నా మీద ఒట్టే అని ఒట్టేయించుకుంటుంది సుధా. నాకు ప్రపంచంలో నీకంటే ఎవరు ఎక్కువ కాదు, కానీ అంత ఈజీగా నేను తనని మాత్రం చేయాలి అనుకోవటం లేదు. ఒకటి మాత్రం నిజం సుధా, తను నేను పెట్టే పరీక్షల్ని పాస్ అవ్వాలి. అప్పుడు మాత్రమే తను ఖచ్చితంగా నా దగ్గర ట్రైనింగ్ తీసుకుంటుంది. అంతేకాని నువ్వు అనుకున్నట్టు తను ఊరికే నా దగ్గర జాయిన్ అవ్వడం నాకు ఇష్టం లేదు అని అంటారు. అలాగే, ఖచ్చితంగా మీరు పెట్టే అన్ని షరతుల్ని తను ఒప్పుకుంటుంది. ఖచ్చితంగా మీకు మీకు తెలిసేలా చేస్తుంది అని ఇంకా ఛాలెంజ్ చేస్తారు సుధా. అయితే రేపు రమ్మను, తెలుసుకుంటాను తను ఎలాంటిదో అని అంటారు. సరే అని చెప్పి ఇంకా అలా బయలుదేరుతారనమాట సుధా. వెంటనే గంగకి కాల్ చేస్తారు. అమ్మ గంగ, నేను ఆయనతో మాట్లాడాను, కానీ నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఆయన అన్ని విషయాలు ఇవాళ మా ఇంటికి మా తోటికోళ్ళ వల్ల మా నాన్న వస్తున్నారమ్మా, అందుకే రాలేకపోయాను. రేపు ఖచ్చితంగా వచ్చేస్తాను అని చెప్పడంతో పాపం ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు సుధా. సరే అమ్మా, జాగ్రత్త అని కాల్ కట్ చేస్తారు. ఎలా అవుతుందో నేను చూస్తానులే అని ఇంకా అలా ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు సుధా. ఇది ఇలా ఉండగా ప్రమీల వాళ్ళ అమ్మ నాన్న అయితే రుద్ర వాళ్ళ ఇంటికి రీచ్ అవుతారు. రుద్ర వాళ్ళ ఇంటికి ప్రమీల వాళ్ళ అమ్మ నాన్న రావడంతో శకుంతల చాలా పొగరుగా, ఏంటి ఇలా వచ్చారు అని అడుగుతారు. చూడండి, మేము ఒకటే అనుకుంటున్నాం. అది ఏంటి అంటే, మా అమ్మాయి ఒంటరిగా ఫీల్ అవుతుంది. తన ఒంటరితనాన్ని మేము పోగొట్టాలి అనుకుంటున్నాం అని అంటారు. ఏంటి, తను ఒంటరిగా ఫీల్ అవుతుందా? అలా అని మీరు ఎలా అనుకుంటారండి? తను ఒంటరిగా ఏమీ లేదు, మేమందరం ఉన్నాం కదా అని అంటారు. లేదమ్మా, అది అందరూ అనుకునేటట్టు కాదు. అయినా తను ఒంటరిగా ఉంది అని ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు, మాకు తెలుస్తుంది. కాబట్టి తన్ని తన్ని మేము ఎంతో హ్యాపీగా చూసుకోవాలి అనుకుంటున్నాం. తన జీవితం బాగుండాలి అంటే తను పెళ్లి చేసుకోవాలి, పెళ్లి చేసుకొని తీరాలి అని చెప్పడంతో ఒక్కసారిగా ఇంకా అలా షాక్లో అయితే ఉండిపోతారనమాట. వెంటనే, ఏంటి, పెళ్లి చేస్తారా? మీరు తనకి పెళ్లి చేస్తారా? ఎలా పెళ్లి చేస్తారు? ఎలా పెళ్లి చేస్తారు? అయినా మీరు చేస్తుంది చాలా పెద్ద తప్పు. తను తను ఎలా ఎలా పెళ్లి చేసుకుంటున్నాను అనుకుంటున్నారు? మా ఇంటి పరువుని మమ్మల్ని తీసుకోమంటున్నారా అని అంటారు. అలాంటిదేమీ లేదమ్మా అని అంటారు. మరి ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? మీరు చెప్పిన ఉచిత సలహాలు చాలు, ఇంకా మీరు దయచేయండి, వెళ్ళండి ఇంటికి అని అంటారు. ఒక్కసారిగా ఇంకా విజయేంద్ర, ఏంటి శకుంతల, ఆ ప్రమీల వాళ్ళ అమ్మ నాన్న వచ్చారు అంటే మన వియంకులతో మాట్లాడేది ఇలాగేనా అని అంటారు. ఇలా కాకపోతే ఇంకెలా మాట్లాడమంటారండి? వీళ్ళ ప్లేస్లో వేరే వాళ్ళు ఉండుంటే మెడ పట్టుకొని బయటికి గెంటేమని చెప్పేదాన్ని. కానీ నేను చాలా జాగ్రత్తగా మామూలుగా చెప్తున్నాను. చూడండి, నా కోడలు ఎప్పటికీ ఈ ఇంట్లోనే ఉంటుంది. ఎందుకంటే నా కోడలికి నా కొడుక్కి పెళ్లి జరిగింది. వాడి లోకంలో లేకపోవచ్చు, కానీ వాడు ఎప్పుడూ నా కోడలతోనే ఉంటాడు. నా కోడలికి పెళ్లి చేసే ఉద్దేశం నాకు లేదు. కాబట్టి మీరు ఇంకొకసారి ఇలాంటి జోక్యం చేసుకోవద్దు అని గట్టిగా చెప్తుంది. వెంటనే ఇంకా అలా షాక్లో అయితే ఉండిపోతారు ప్రమీల వాళ్ళ అమ్మ నాన్న. చూడండి, మీరు చేసింది చాలా పెద్ద తప్పు. ఆ తప్పుని మీరు ఖచ్చితంగా తెలుసుకుంటారు. మీకు ఒక రోజు వస్తుంది. ఆ రోజు మా బాధ ఏంటి, మా కడుపు కోతేంటి అనే విషయం మీకు అర్థమవుతుంది అని చెప్పి ఇంకా అలా వెళ్ళిపోతారు అక్కడి నుండి. పాపం అలా చూస్తూ ఉంటుంది ప్రమీల. అమ్మ, నాన్న, ఎందుకమ్మా అలా మాట్లాడుతున్నారు? అయినా నా జీవితం
కేవలం భానుగారితోనే అని కన్నీళ్ళు పెట్టుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది ప్రమీల. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. గంగ సుధా గారి ఇంటికి వెళ్తుంది. ఇంకా సుధా రామ్మ అని చెప్పి పిలిపించి ఇంకా అలా విశ్వనాథం దగ్గరికి తీసుకువెళ్తుంది. ఇప్పుడు టైం ఎంతైంది అని అడుగుతారు. 9 గంటలు సార్ అని అంటుంది గంగ. నువ్వు రోజు నా దగ్గర ప్రాక్టీస్ చెయ్యాలి అంటే మార్నింగ్ 3:30కే రావాలి అని అంటారు. ఏంటి 3:30కా అని అంటుంది. అవును, ఎందుకంటే నువ్వు ఛాంపియన్ అవ్వాలనుకుంటున్నావు కదా. ఛాంపియన్ అవ్వాలి అంటే కొన్ని కొన్ని నియమాలు ఉంటాయి. వాటన్నిటిని నువ్వు ఫాలో అవ్వగలిగితే అంతా ఓకే. నేను నీకు ట్రైనింగ్ ఇస్తాను. నేను నీకు ట్రైనింగ్ ఇవ్వాలా లేదా అనే విషయాల్ని నువ్వు జాగ్రత్తగా తెలుసుకోవాలి. అది ఎలా అంటే నేను చెప్పినవన్నీ చేయాలి. అప్పుడే నాకు ఒక క్లారిటీ వస్తుంది. కాబట్టి నువ్వు మార్నింగ్ 3:30కి రావాలి. మా ఇంటి గ్రౌండ్ చుట్టూ 100 రౌండ్లు కొట్టాలి. తర్వాత పుషప్స్ చేయాలి. తర్వాత అని లిస్ట్ మొత్తం చెప్తారు. ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుందన్నమాట. పాపం అలా గంగా ఇవన్నీ చేయగలిగితేనే నువ్వు హ్యాపీగా ఉంటావు. నా దగ్గర బాక్సింగ్ ట్రైనింగ్ తీసుకుంటావు. మగవాళ్ళు ఆడవాళ్ళు సమానం కాదు అని నేను మీ అమ్మగారికి ఎంతో నచ్చి చెప్పాను. కానీ తను వింటే కదా. వినదు. తనకు కూడా తెలియాలి కదా నువ్వు ఎలా ఉంటావో, నువ్వు ఎలా ఎలా పనికి రావో తెలియాలి కదా అని వెళ్ళబోతుంటే, సార్ ఆగండి, నేను పనికిరాను అని మీరంటున్నారు. కానీ మీరు చెప్పినవన్నీ చేస్తానని నేను చెప్తున్నాను. మీరిచ్చిన ఛాలెంజ్ని నేను యాక్సెప్ట్ చేస్తున్నాను అని గంగ గట్టిగా చెప్తుంది. ఇంకా గంగ మాటలకి అలా షాక్లో ఉండిపోతారు విశ్వనాథం. సార్, ఆఖరిగా ఒక మాట. నాపై నమ్మకం పెట్టుకున్న వాళ్ళని నేను ఎప్పుడూ మర్చిపోలేదు. ఎప్పుడూ మర్చిపోబోను కూడా. కానీ ఒక్కటి మాత్రం నిజం. నేను మీరనుకున్నట్లు, మీరు చెప్పినట్టు నడుచుకొని మీకు మంచి పేరుని తీసుకొస్తాను సార్ అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి బయటికి వెళ్ళిపోతుంది. ఇంకా వెంటనే విశ్వనాథం అయితే ఆలోచనలో పడతారు. ఇదేంటి, ఇదంతా చూస్తుంటే నన్ను నేనే చూసుకున్నట్టు అనిపించింది. ఒకప్పుడు నాన్నగారు కూడా ఇలాగే నా విషయంలో పొలం చూసుకోరా, నీకేమీ అక్కర్లేదు అని అన్నారు. కానీ నేను ఇలాగే ఛాలెంజ్ చేసి ఖచ్చితంగా నాకు కావాలి, నేను గెలుస్తాను, లేకపోతే నేను ఎప్పటికీ మీకు కనిపించను అని ఛాలెంజ్ చేసి వచ్చాను. అలాగే ఈ గంగ కూడా నాతో ఛాలెంజ్ చేస్తుంది. ఈ గంగని ఒక్కొక్కసారి చూస్తుంటే నన్ను నేనే చూసుకున్నట్టు అనిపిస్తుంది. ఇదేంటో నాకేమీ అర్థం కావటం లేదు అని అలా ఇంకా షాక్లో ఉండిపోతారు విశ్వనాథం. ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది. గంగ ఇంటికి రీచ్ అవుతుంది. ప్రమీల ఏమో సూపర్ మార్కెట్లో పాపం చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటుందన్నమాట. కరెక్ట్గా అదే టైంకి అలా అక్కడికి తన దగ్గరికి ఈ కార్తీక్ అయితే వస్తారు. వచ్చి ఇంకా అలా చూస్తూ ఉంటారు. ప్రమీల గారు, ఈ అకౌంట్స్ చూడాలండి అని అంటారు. సరే, నేను రేపు చూస్తాను అని అంటుంది. ఏమైందండి, ఎందుకంత ముభావంగా ఉన్నారు అని అంటారు. ఏం లేదు అని అంటుంది. చూడండి, మీరు నిజం చెప్పండి, ఎందుకు ఇలా చేస్తున్నారు అని అడుగుతారు. అంటే మా అమ్మా నాన్న ఇవాళ మా ఇంటికి వచ్చారు, అంతే, అంతకుమించి ఏమీ లేదు అని ఇంకా అలా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతుందన్నమాట. వెంటనే ప్రమీల, ఇదేంటి, ఎందుకని ఈయన ఇలా ఉన్నారు, అసలు ఏం జరిగింది ఈవిడికి అని ఆలోచిస్తూ ఉంటే అప్పుడెక్కడికి రంగా వస్తారు. బ్రో ఒక్క నిమిషం, నాకు నిజం చెప్పండి, అసలు ఏం జరిగింది, ఎందుకు ఆవిడంత ముభావంగా ఉన్నారు అని అడుగుతారు. ఎందుకంటే అని జరిగిందంతా చెప్తారు. అంటే ఆవిడ అలా అన్నారా అని ఆలోచిస్తారు. అవును అని చెప్పేసరికి ఇంక వెంటనే ఎలా అయినా ఆవిడ మనసు మారాలి, ఆవిడ మనసు ఎలా మారుతుందో ఏంటో అర్థం కావటం లేదు అని పాపం ఆలోచిస్తూ ఉంటారు. దేవుడు కనికరించి ఆవిడ మనసు మారే రోజు వస్తే చాలా బాగుంటుంది అని పాపం అనుకుంటారు కార్తీక్. ఇది ఇలా ఉండగా కొన్ని డేస్ అయితే అలా పాస్ అవుతూ ఉంటాయి. గంగ వాళ్ళ అమ్మా నాన్న ఏమో, గంగ వాళ్ళ నాన్నకి దగ్గరగా ఉంటుంది, ఆయన చెప్పిన పనులన్నీ చేస్తూ ఉంటుంది. నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇదే కరెక్ట్. అయినా ఒకటి మాత్రం నిజం,
తండ్రి కూతుర్ల బంధాన్ని ఎంత దూరం చేయాలనుకున్నా చేయలేరు కదా అని ఇంకా హ్యాపీగా చూస్తూ ఉంటారు. అప్పుడే కరెక్ట్గా గంగ అలా ఇంకా గ్లౌజెస్ వేసుకొని ఢీ కొడుతూ ఉంటే అదంతా ఇంకా చూస్తూ దగ్గరుండి నేర్పిస్తూ ఉంటారనమాట హ్యాపీగా విశ్వనాథం. అదంతా కళ్ళతో చూస్తూ సుధా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇది ఇలా ఉండగా శకుంతల అలా ఇంకా రోడ్డుపై వెళ్తూ ఉంటారు. గుడికి వెళ్ళి వస్తూ ఉంటారు. అయ్యో, కరెక్ట్ టైంకి టైర్ పంచర్ అయిందే, ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటే కొంతమంది దొంగలైతే ఇంకా శకుంతలను చుట్టుముడతారు. రేయ్, ఎవర్రా మీరు అని అడుగుతుంది. మేమెవరో తర్వాత చెప్తాం కానీ మెళ్ళో ఉన్న గొలుసు తీ అని అంటారు. రేయ్, మిమ్మల్ని పోలీసులు కనేలోపు ఫోన్ లాక్కొని శకుంతల చెంపపై కొడతారు. రేయ్, ఏంటి ఎక్కువ చేస్తున్నావు? అయినా నువ్వు ఇంత ఓవర్ చేయకండి ఆంటీ. ముందు మనలో ఉన్న నగలన్నీ ఇవ్వండి, మా దారిన మేము వెళ్ళిపోతాం. లేకపోతే కత్తి చూశారుగా, చంపేస్తా అని గట్టిగా చెప్తారు. ఇంకా పాపం శకుంతల చాలా భయపడుతుంది. డ్రైవర్ కూడా పారిపోవడంతో శకుంతల ఒక్కదే ఉండడంతో ఇంకా అలా శకుంతల తన మెల్లో బంగారం తీయబోతుంటే రేయ్ అని ఒక సౌండ్ వినపడుతుంది. చూసేసరికి ఎవరో కాదు, కార్తీక్ అనమాట. ఇంకా కార్తీక్ అలా చూస్తూ రేయ్, ఏం చేస్తున్నారా, ఏం చేస్తున్నారా ఆవిడ్ని అని అడుగుతారు. నువ్వెవడ్రా, పెద్ద హీరోనా అని అనేసరికి ఇంకా అలా కార్తీక్ అయితే ఆ రౌడీలందరినీ కొడుతూ ఉంటాడు. వెనకాల నుండి కరెక్ట్గా ఒకడు వచ్చి తలపై కొట్టేసరికి మేడం మేడం మీరు పారిపోండి, నేను చూసుకుంటాను మేడం అనేసరికి ఇంకా అలా ఎక్కి కారులో కూర్చుంటారనమాట శకుంతల. వెంటనే పోలీసులకైతే ఫోన్ చేస్తారు. ఇంకా అలా కార్తీక్ని తలకి పాపం పెద్ద దెబ్బ తగిలేసరికి హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. వెంటనే శకుంతల ఏమో ఇంకా కార్తీక్ దగ్గరే కూర్చుని ఉంటుంది. కార్తీక్ కళ్ళు తెరుస్తారు. ఇప్పుడు ఎలా ఉంది కార్తీక్ అని అడుగుతారు. పర్లేదు మేడం, ఇప్పుడు బాగానే ఉంది మేడం, మీరు నా కోసం అని అనేసరికి కార్తీక్, ఇన్ని రోజులు నేను ఏదో అనుకున్నాను, కానీ నువ్వు ఇంతలా నన్ను ఎందుకు కాపాడాలనుకున్నావు? వాళ్ళ దగ్గర అన్ని కత్తులున్నాయి, అది చూసి మా డ్రైవరే పారిపోయాడు. అతను మా దగ్గర నుండి 10 ఏళ్ళుగా పనిచేస్తున్నాడు. అతనే పారిపోయినప్పుడు నువ్వెందుకు పోరాడావు అని అడుగుతారు. మేడం, ఎప్పుడైతే నా బర్త్డేని అందరూ కలిసి జరిపించారో, ఎప్పుడైతే మమ్మల్ని మీ వాళ్ళగా మీరు చూసుకుంటున్నారో అప్పటి నుండి నేను కూడా మీ వాళ్ళే అయిపోయాను మేడం. నేను కూడా మీరే నా సర్వస్వం అనుకుంటున్నాను. నేను చిన్నప్పటి నుండి అనాథగా పెరిగాను. నాకు అమ్మ నాన్న ఎవ్వరూ లేరు. కానీ ఎందుకో తెలీదు, మిమ్మల్ని చూస్తే అమ్మ అని పిలవాలనిపిస్తుంది. మీరు నాకు అమ్మ అని అనిపిస్తుంది. కానీ అలా అనలేం కదా మేడం. అందుకే మీకే కష్టం వచ్చినా నేను చూస్తూ ఉండకూడదు అనుకున్నాను. మిమ్మల్ని నా ప్రాణాలు పణం పెట్టైనా కాపాడుకోవాలనుకున్నాను మేడం అని అంటారు. ఒక్కసారిగా ఇంకా అలా ఎంతో పాజిటివ్ ఇంప్రెషన్ పడుతుంది శకుంతలకి కార్తీక్పై. సరే, జాగ్రత్తగా ఉండు, సరేనా అని అంటారు. ఖచ్చితంగా మేడం అని ఇంకా అలా తనకి డబ్బులు ఇస్తుంటే, మేడం నేను డబ్బుల కోసం ఇదంతా చేయలేదండి, నేను చేసింది మంచి పేరు కోసమే అని చెప్పి అక్కడి వెళ్ళిపోతాడు. నిజంగా ఈ కాలంలో ఇలాంటి అబ్బాయిలు కూడా ఉంటారా, ఇతను చాలా మంచివాళ్ళ ఉన్నాడు అని ఇంకా శకుంతలకి ఒక పాజిటివ్ ఇంప్రెషన్ వస్తుంది కార్తీక్ అంటే. ఇది ఇలా ఉండగా రుద్ర ఇంకా గంగని తీసుకొని అలా విశ్వనాథం దగ్గరికి అయితే తీసుకొని వెళ్తారు. విశ్వనాథం అలా ఇంకా గంగ ట్రైనింగ్ని చూస్తారు. ధీరజ్కి గంగకి ఇద్దరికి ఒకేసారి ట్రైనింగ్ ఇస్తూ ఉంటే గంగ మాత్రం చాలా ఫాస్ట్గా గ్రాస్ప్ చేసుకోగలుగుతుంది. ఏదైనా త్వరగా చేయగలుగుతుంది. అదంతా చూస్తూ విశ్వనాథమే షాక్ అవుతారు. ఈ అమ్మాయి చాలా టాలెంటెడ్లా ఉంది, కానీ ఈ విషయాన్ని నేను బయటికి ఒప్పుకోకూడదు. నో, అలా ఒప్పుకుంటే ఇంకేముంది, నేను అందరి ముందు చీపోతాను. నేను నమ్మిన సిద్ధాంతమే నాకు తప్పు అవుతుంది అని చెప్పి అలా ఇంకక్కడి వెళ్ళిపోతారు. సార్ని చూస్తుంటే చాలా హ్యాపీగా ఉన్నారు. గంగా, నువ్వు ఆయన విషయంలో చాలా మంచి పని చేసావు, ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ అని రుద్ర హ్యాపీగా పొగుడుతారు. అలా గంగని ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.